తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రేపు జరగబోతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ తనకు వ్యూహాన్ని మార్చేసింది. ఏదేమైనా ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవడం కోసం అహర్నిశలు కష్టపడింది. కార్యకర్తలందరూ కూడా కాలుకు బల్పం కట్టేసి ఇంటింటికి వాడవాడకు తిరుగుతూ బీజేపీని గెలిపించాలి, బీజేపీ కేంద్రం నుండి తీసుకొచ్చే నిధులతోటే ఈ యొక్క మున్సిపాలిటీల అభివృద్ధి జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని వాస్తవాలను ప్రజలకు చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం ఇటు బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు కూడా ఇప్పటివరకు మీరు చూశారు వారి పరిపాలన. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు బీజేపీకి ఓటు వేయండి, బీఆర్ఎస్కు కాంగ్రెస్కు అటావో అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. దీనిపై ఈటల రాజేందర్ గారు, మల్కాజిగిరి ఎంపీ, రాష్ట్ర నాయకులు వారు మాట్లాడుతున్నటువంటి విషయం చూద్దాం. పరిపాలించే చేతగాక చేయలేక అనుభవం లేక రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దివాళాకోరు రాష్ట్రంగా ఇవాళ చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డికి పరిపాలన చాతనవక తను చేసేటువంటి కుంభకోణాలు బయటపడితేనేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ తోటి కేంద్రం నుంచి నిధులు ఏమొస్తున్నాయి, కేంద్రం నుంచి ఏమి అభివృద్ధి తీసుకొచ్చారు, 2 మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారనేటువంటి మాట చెప్తున్నటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు వచ్చాయి ఏదనేది వారు వివరంగా వివరిస్తున్నటువంటి గడప గడప తిరిగేసి తప్పకుండా మీ ఓటును బీజేపీకి వేయాలి, ఈ యొక్క మున్సిపాలిటీ కార్పొరేషన్లు బహుమతిగా కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలనేటువంటి దృఢ నిశ్చయంతో వారు పనిచేస్తున్నటువంటి విషయాన్ని మన మున్సిపాలిటీల్లో కనబడుతుంది. దానికి ప్రజల్లో కూడా ఒక మంచి నమ్మకాన్ని వచ్చేసి ప్రజల్లో కూడా మార్పు వచ్చేసింది. మాకు గ్యాస్ ఇచ్చారు, మాకు అనేక పథకాలు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి అని కూడా ఉచిత రేషన్ వరమే తగ్గే ధరల భారమే అవినీతి లేని విధానమే ధర్మం పక్షాన నిలిచేది కమలమే. అందుకే భాజపా చెబుతున్నాం మేం బీజేపీకి ఓటేస్తాం, భాజపా చెబుతున్నాం మేం బీజేపీకి ఓటేస్తాం. కేంద్ర ప్రభుత్వం మీద ఎన్ని నిందలు వేసినా మాకు అనేక పథకాలు వస్తున్నాయి, ఆ పథకాలు మేము అనుభవిస్తున్నాము, కేంద్ర ప్రభుత్వం పథకాలతోటే మేము ఇవాళ అనుభవిస్తున్నాం అనేటువంటి విషయాన్ని యువత ముందుకొచ్చింది. గ్రామాన ఇంటింటికి యువత ఓటర్స్ను ఎడ్యుకేట్ చేస్తూ ఓట్లను ఏ విధంగా రాబట్టాలనేటువంటి విషయాన్ని చెప్తున్నది. గత 10 సంవత్సరాలు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం చూసాము, ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ఈ యొక్క రేవంత్ రెడ్డి పరిపాలన చూసాము. రైతులకు ఏ విధమైనటువంటి మోసం చేశారో ఒకసారి మీరు ఆలోచించండి, యువతకు ఏ విధమైనటువంటి మోసం చేశారో ఆలోచించండి. బీజేపీకి ఓటేయండి, కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి, నరేంద్ర మోడీ గారిని గెలిపించండి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేసి ఈ యొక్క పట్టణ ప్రాంతాలని అభివృద్ధి చేసి చూపిస్తామనేటువంటి చేతివృత్తుల వారు కూడా వారికి ఉన్నటువంటి విషయం. రైతులు, మేధావులు, యువత, మహిళలు అందరూ ఏకమై భారతీయ జనతా పార్టీని గెలిపేయడం కోసం గ్రామాల్లో కంకణం కట్టుకున్నారనేటువంటి విషయాన్ని కూడా మేము బరాబర్ తప్పకుండా వేస్తాము. మా ఓటు బీజేపీకి అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి వచ్చేటువంటి మార్పును, ఈ మార్పుకు అనుగుణంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఏం జరగబోతుంది, ఎవరికి ఎక్కువ స్థానాలు రాబోతున్నటువంటి విషయాన్ని మనము చూడాల్సిన అవసరం ఉంది. జై జవాన్, జై కిసాన్, జై భారత్, భారత్ మాతాకి జై, జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్.